యేసు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ధ్యాన అంశము మరువని దేవుడు. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచును గాని నేను నిన్ను మరువను. చదవబడిన లేఖన భాగమును గనుక మనం గమనించినట్లయితే మన దేవుడు మరువని అటువంటి వాడిగా ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, కొన్ని పర్యాయాలు తల్లి తన చంటి బిడ్డలను మరచుచును గాని నేను మిమ్మల్ని మాత్రము ఎన్నటికి మరువను అని చెప్తూ ఉన్నారు. అనగా నిన్ను నన్ను సృష్టించినటువంటి మన సృష్టికర్త నిత్యము మనల్ని జ్ఞాపకము చేసుకునేటటువంటి వాడు. అనునిత్యము మన జీవితాలను ఆయన స్మరిస్తూ మనకు ఏమి కావాలో, ఏమి మన కొరకు ఉద్దేశించాడో, ఏ ప్రణాళికను సిద్ధపరిచాడో వాటన్నింటినీ కూడా మన పట్ల దేవుడు నెరవేర్చేటటువంటి వాడిగా మనకు ఉన్నాడు. యేసును విశ్వసిస్తున్నటువంటి మన జీవితాలలో మన పాపమును తొలగించి మనల్ని పరిశుద్ధత వైపు నడిపించటానికి, మనలో ఉన్నటువంటి ప్రతి దోషములను తొలగించి ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక గుండా మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము మరువనటువంటి మన దేవుణ్ణి విశ్వసిస్తున్నాము కనుక ఇది రెండు విషయాలను మనం గమనిస్తాం. వాటిని సా అనేటటువంటి అక్షరాల గురించి మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిది సరిచేయటం. యేసును విశ్వసించినటువంటి మన జీవితాలలో అనునిత్యము కూడా మన జీవితాలను దేవుడు సరిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఏ రీతిగా సరిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అంటే, వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు మన జీవితాలు దేవునికి, వాక్యానికి అనుకూలమైనటువంటి రీతిగా ఉన్నాయా లేవా, దేవుడు ఏ ఉద్దేశాన్ని అయితే ఉద్దేశించాడో దాని ప్రకారం ఉన్నదా లేదా అని మన జీవితాన్ని సరిచేయటానికి ఆయన వాక్యము ద్వారా నిన్ను నన్ను కూడా సరిచేస్తాడు. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన జీవితము వాక్యము అద్దము వలె పనిచేస్తూ నిన్ను నన్ను కూడా సత్యమైనటువంటి మార్గము గుండా ప్రయాణింపజేస్తూ ఉంది. అదే రీతిగా వాక్యమును వింటున్నప్పుడు కూడా మన జీవితాన్ని దేవుడు సరిచేస్తాడు. అనేక మంది దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేటటువంటి వాక్యమును ద్వారా మన జీవితాలను సరిచేసేటటువంటి సేవకుల ద్వారా, వాక్యం యొక్క లోతైన అనుభవాల గుండా ప్రయాణింపచేసేటువంటి సేవకుల ద్వారా దేవుడు అనునిత్యము కూడా మనతో మాట్లాడుతూ మన జీవితాన్ని సరిచేస్తారు. మన జీవితాలను వాక్యము చదవటము ద్వారా సరిచేస్తూ ఉన్నాడు. అదే రీతిగా వాక్యము వినటము ద్వారా సరిచేస్తూ ఉన్నాడు. అదే రీతిగా వాక్యము చదువుతూ వింటున్నాము కాబట్టి అదే రీతిగా దేవుడు మనల్ని శిక్షిస్తూ కూడా సరిచేస్తాడు. అనగా ఈ లోకములో కొన్ని ఉపద్రవాలను, శారీరకమైనటువంటి బలహీనతలు, మానసికమైనటువంటి పరిస్థితులు, కుటుంబపరమైనటువంటి ఒడుదొడుకులు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నింటిలో నుంచి దేవుడు మనల్ని శిక్షిస్తూ ఆయన వైపు మళ్లించటానికి మనల్ని దేవుడు నిత్యము కూడా సరిచేయటం చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తును విశ్వసించేటటువంటి మన జీవితాల్లో ఈ విషయాల గుండా మన జీవితాలు సరిచేసుకోవడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు అనునిత్యము కూడా మనల్ని మరవకుండా మన ఉద్దేశాలను, దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలను మన జీవితంలో నెరవేరుస్తూ ముందుకు నడిపిస్తాడు. రెండవది సంధి చేసుకోవటం. క్రీస్తును విశ్వసించేటటువంటి మన జీవితాలలో మరవని దేవుడు మొదట సరిచేస్తే, రెండవది దేవుడికి మానవుడికి మధ్య సంధి చేసుకోమని కూడా చెప్తూ ఉన్నారు. అనగా క్రీస్తును విశ్వసించేటటువంటి మనము దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించండి, నా జీవితాలలో వచ్చిన ప్రతి ఉపద్రవాల నుంచి నన్ను బయటికి రప్పించండి అని నీవు ఎప్పుడైతే ప్రభువుని వేడుకుంటావో, ప్రభు యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపం చెందుతావో, దేవుడు నిన్ను నన్ను కూడా సంధి చేసుకొని ఆయన వైపు మళ్లించుకొని ఆయన ఉద్దేశించిన ప్రణాళికను మన పట్ల నెరవేరుస్తారు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు శ్రమలలో ఉన్నప్పుడు కొంతమంది చేసిన ప్రార్థనను విన్నాడు. విని వారిని అక్కడి నుంచి తిరిగి కానాను ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. 70 సంవత్సరాలు బబిలోను చెరలో వాళ్ళు శ్రమలలో ఉన్నప్పుడు, ప్రభువా మమ్మల్ని క్షమించండి అని దేవునితో సంధి చేసుకున్నప్పుడు దేవుడు వారిని సరిచేసి తిరిగి యెరూషలేములోనికి తీసుకొని వస్తాడు.
ఈ దినము నేను కూడా దేవునితో సంధి చేసుకునేటటువంటి మనస్సు మనకు ఉండాలి. యేసును విశ్వసిస్తున్నటువంటి మన జీవితాలు ఆ సంధి చేసుకునేటటువంటి గుణంతో ముందుకు వెళితే, మన హృదయాలను శుద్ధి చేసుకుంటే, ప్రభు వైపు మనం కన్నులెత్తితే, పరిశుద్ధమైన జీవితము గుండా ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇష్టపడితే, ఆ పరిశుద్ధత, ఆ ప్రభువే నిన్ను నన్ను కూడా సంధి చేసుకొని ఆయన సిలువ ద్వారా నిన్ను నన్ను ఆ పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినము నీవు క్రీస్తుతో సంధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడితే, ఈ రోజున నేను కూడా ఆ రీతిగా దేవుడు మనల్ని మరవకుండా నిత్యము కలిసి ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. మరవనటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా సరి చేస్తూ ఉన్నాడు. రెండవదిగా సంధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినం వాక్యాన్ని విన్నటువంటి మన జీవితాల్లో కూడా దేవునితో సరి చేసుకుని, సంధి చేసుకుని, మరవని దేవుని దగ్గరికి వెళదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. మరవని మా యేసయ్య, నీతో సరి చేసుకోవడానికి, సంధి చేసుకోవడానికి కావలసిన స్థితిని మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించి సహాయం చేయమని వేడుకుంటూ, నీ పరిశుద్ధత వైపు ప్రయాణించగలిగే మనస్సును మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.